ఈ శతాబ్ది బీసీవాదం సంకలనం కె కుండలరావు. బీసీవాదం పేజ్ నంబర్ 375. లెసన్ నెంబర్ 110 110. కంచె ఐలయ్య గారి విశ్లేషణ. బానిస చైతన్యంతోనే బీసీల దాష్టీకం. టైటిల్ లెసన్ నెంబర్ 110 110. బానిస చైతన్యంతోనే బీసీల దాష్టీకం. కర్నూలు జిల్లా వ్యాపిలిలో బీసీలు దళితులపై దాడికి దిగారు. దళితులు కాసేపు అంబేద్కర్ను పక్కకు పెట్టి బొజ్జ వినాయకుడిని తలకెత్తుకుని ఊరేగాలనుకున్నారు. అంటరాని వాళ్ళు తమ వినాయకుడిని ఊరిగుండా తీసుకుపోతారా, వాళ్ళు ఊరేగుతారా అని బీసీలు కర్రలు కత్తులు ఈటులు పట్టుకుని దళితుల మీదికి దాడికెళ్లారు. ఈ బీసీల్లో బోయలున్నారా కుర్మలున్నారా అన్నది సమస్యే కాదు, వాళ్ళు బీసీలా కాదా అన్నది సమస్య. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు, అంటే వెనుకబడిన కులాలు. వీళ్లను వెనుకబడ్డ వాళ్లుగా ప్రభుత్వం ఎందుకు తేల్చింది? 3000 ఏండ్లు వీళ్ళు కత్తులు ఈటెలు బరిసెలు తప్ప పుస్తకాలు పట్టి ఎరుగరు గనుక. గొర్రెలను కాసిన నాగల్ని దున్నిన ఆ పనులు గొప్పని చెప్పుకోగలిగే చదువు వాళ్లకు లేదు. వ్యాపిలిలో పుస్తకాలు చదవగలిగిన బీసీలు ఎంతమంది ఉన్నారని ఒకసారి లెక్కేసి చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ సంఘటన జరిగిన తెల్లారి పత్రికల్లో ఫోటోల్లో గుట్టలెక్కి పారిపోతున్న దుండగుల్లో ప్యాంటు తొడుక్కున్న వాళ్ళు లేరు. ఈ సంఘటన జరిగిన తెల్లవారి పత్రికల్లో ఫోటోల్లో గుట్టలెక్కి పారిపోతున్న దుండగుల్లో ప్యాంట్లు తొడుక్కున్న వాళ్ళు లేరు, అంతా పంచెలు కట్టుకున్న వాళ్లే. అట్లని వ్యాపిలి దళితుల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారని కాదు, ఉండొచ్చు లేకపోవచ్చు. కానీ వాళ్లలో ఒక వినాయక విగ్రహం విషయంలోనైనా అంటరానితనాన్ని ఎదిరించాలి అని ఆలోచించిన ఆలోచనాపరులున్నారు. అంటరానితనాన్ని తరిమేయాలనే తహ వాళ్లలో ఉన్నది. అంటరానితనంలో మగ్గే మాదిగలు వినాయకుణ్ణి పట్టుకుని ఊరేగడమేంటి? అది హైందవ ఆచారానికి భంగం కాదా అనే పూజారి వర్గం గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నది. దాన్ని ఆపాలి అనే రెడ్లు కమ్మలు వెలమలు గ్రామాలలో ఉన్నారు. ఆపాలి అనే కమ్మలు వెలములు గ్రామాల్లో ఉన్నారు. కానీ ఈ కులాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కత్తులు కర్రలు బరుసులు పట్టుకుని రంగం మీదకి నిలబడే వారి సంఖ్య ఉండదు. బ్రాహ్మణుల్లో కోమట్లలో అటువంటి వారి సంఖ్య అంతరించింది. వాళ్ళు మత మేధావుల్లో మాత్రమే ఉంటారు. ఆ మేధా సంపత్తిని అమలు చేసే కత్తుల వేటగాండ్లు ఇప్పుడు బీసీలే. కత్తుల వేటగాండ్లు బలశాలులు ఇప్పుడు బీసీలే. ఇప్పుడు దేశంలో తొగాడియా, రాష్ట్రంలో మరొకరు బీహెచ్ పంచే త్రిశూలాలు అందుకుని వాటి పనిలో పెట్టేది మన బీసీలే. ఇప్పుడు బీసీలు అగ్రకులాల పక్కన నిలబడితే కుల వ్యవస్థ అంటరానితనం మరో 500 సంవత్సరాలైనా బతుకుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు దళితులతో చేతులు కలిపితే కుల వ్యవస్థ బలహీనపడుతుంది. అయితే ఈ క్రమంలో హిందూయిజం దిశ కూడా మారిపోతుంది. నేను వై ఐఆమ్ నాట్ ఏ హిందూ, నేను హిందువునెట్లయితా నేను హిందువునెట్లయితా పుస్తకం రాసినప్పుడు నా బీసీ జీవితం నుంచి బీసీల పని ప్రక్రియల గురించి బీసీల్లో హిందూయిజం ఎందుకు లేదో చూపించాను. ఈ పుస్తకం తెలుగులో అచ్చైన తర్వాత దాదాపు 12,000 కాపీలు అమ్ముడుపోయాయి. ఆ పుస్తకాన్ని ఎక్కువ చదివింది దళితులు, ఆ తర్వాత అగ్రకులాల వారు. బీసీలు ఎంతమంది చదివారు? చాలా తక్కువ మంది. అంటే బీసీలు పుస్తకాలు చదివే మేధావి వర్గం ఎదిగే స్థితి తక్కువ. తమ స్థితి ఏమిటో తాము కనుక్కునే మేధో సంపత్తి వారిలో ఎదగలేదు. ఏ కులాల్లోనైతే మేధావి వర్గం ఎదగదో అది తాము గొప్పవాళ్ళమనుకునే వారు చెప్పే మాటలు నమ్ముతారు. ఆ గొప్పవాళ్ళ కించపరిచే వాళ్లను వీళ్ళు కించపరుస్తారు. తమ మెదడు మీద ఆధిపత్యం వహించే వాళ్ళు ఎవరిని కొట్టమంటే వారిని కొడతారు. తమ స్థితి ఏమిటో తమకు తెలియదు. నేను వై ఐఆమ్ నాట్ ఏ హిందూ, నేను హిందువునెట్లయితా పుస్తకం రాసినప్పుడు నా బీసీ జీవితం గురించి బీసీల పని ప్రక్రియ నుంచి బీసీల్లో హిందూయిజం ఎందుకు లేదో చూపించాను. ఈ పుస్తకంలో తెలుగులో అచ్చైన తర్వాత దాదాపు 12,000 కాపీలు అమ్ముడుపోయాయి. ఈ పుస్తకం ఎక్కువ చదివింది దళితులు, ఆ తర్వాత అగ్రకులాల వారు. బీసీలు ఎంతమంది చదివారు? చాలా తక్కువ మంది. అంటే బీసీలు పుస్తకాలు చదివే మేధావర్గంగా ఎదిగే స్థితి తక్కువ. తమ స్థితి ఏమిటో తాము కనుక్కునే మేధో సంపత్తి వారిలో ఎదగలేదు. ఏ కులాల్లోనైతే మేధావి వర్గం ఎదగదో అది తాము గొప్పవాళ్ళమనుకునే వారు చెప్పే మాటలు నమ్ముతారు. ఆ గొప్పవాళ్ళు కించపరిచే వాళ్ళను వీళ్ళు కించపరుస్తారు. తమ మెదడు మీద ఆధిపత్యం వహించే వాళ్ళు ఎవరిని కొట్టమంటే వారిని కొడతారు. తమ స్థితి ఏమిటో తమకు తెలియదు. బానిస చైతన్యంలో బతికే వాళ్ళు తమలో పుట్టిన విముక్తిదారులకు కూడా తామే చంపుకుంటారు. స్పార్టకస్ను బానిస యజమానుల చేతుల్లో ఉన్న బానిసలే చంపారు. భారతదేశంలో బీసీల స్థితి అదే.
చదువుకున్న బీసీలలో సైతం రాజకీయ నాయకులు కావాలని, అతి త్వరలో ధనవంతులం కావాలని ఆరాటపడే వారే తప్ప తాము ఒక మేధావి వర్గంగా ఎదగాలి, సమాజంలో విలువల్ని మార్చాలి అని ఆరాటపడే వారు చాలా తక్కువ. పూజారి వర్గం, దళితులు, అంటరాని వారు వినాయక విగ్రహాన్ని పెట్టినా, అంబేద్కర్ విగ్రహాన్ని ఆరాధించినా వాళ్ళ మీదికి కర్రలు పట్టుకుని పోండి అంటే బీసీలు పోతారు. దళితులు కూలీలే, బీసీలు కూలీలే. దళితులు కష్టించి పనిచేసేవారే, మేము కష్టించి పనిచేసే వారమే. మాలో మేం ఒకరికొకరం అంటరాని వాళ్ళం ఎలా అవుతాం అని ఆలోచించేవారు గ్రామానికి ఒక్కరు కనిపించిన పరిస్థితి మెరుగవుతుంది. బీసీల చైతన్యంలో మార్పు రాకుండా గ్రామాలు మారవు. ఈనాడు గ్రామాలలో అతిపెద్ద సామాజిక గుంపు బీసీలు. వీళ్ళు ఎటు మొగ్గు చూపితే అటు రాజకీయం కూడా తలొగ్గుతుంది. ఈనాడు గ్రామాల్లో అతిపెద్ద గుంపు బీసీలు. వీళ్ళు ఎటు మొగ్గు చూపితే అటు రాజకీయం కూడా మొగ్గుతుంది. బీసీలు దళితులతో చేతులు కలిపితే గ్రామాధికారమే కాదు, రాజ్యాధికారం కూడా బీసీ ఎస్సీలకు దక్కుతుంది. ఆ విషయంలో అగ్రకులాలకు బాగా తెలుసు. అందుకే అంటరానితనాన్ని ఆధునీకరించి వాళ్ళు ప్రచారం చేస్తారు. ఆ సిద్ధాంతాల్ని అమలు చేసేందుకు బీసీలను పావులుగా వాడుకుంటారు. అగ్రకుల రాజకీయాలలో బీసీలు కూరలో కరివేపాకులా ఉంటారు, ఉపయోగపడతారు. బీసీ ఎస్సీల మధ్య అంటరానితనం మాసిపోతే గ్రామస్థితి, దేశస్థితి మారుతుంది. కానీ బీసీలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితిలో లేరు. తొగాడియా త్రిశూలాలిస్తే నుదుట త్రిశూలమంతా బొట్టు పెట్టుకుని అటు దళితులను ఇటు ముస్లింలను పొడుస్తారు. దేశంలో తొగాడియాను గాని, రాష్ట్రంలో మరొకరిని గాని మాకు కత్తులొద్దు, కర్రలొద్దు, పుస్తకాలు ఇవ్వండి అని అడిగే చైతన్యం బీసీలలో లేదు. మేం హిందువులమే, అయితే మాకు భగవద్గీత ఇవ్వండి, అది ఇంగ్లీష్ భాషలో ఇవ్వండి, మా పిల్లలకు మీ పిల్లలు చదువుకున్నట్లు ఇంగ్లీషు నేర్పండి అని అడిగే స్థితి వారిలో లేదు. అమెరికాలో, ఇంగ్లాండ్లో ఉన్న గుళ్ళు మా పిల్లలు ఇంగ్లీషు మంత్రాలు చదివే పూజారులు అయ్యేట్లు చూడండి అని అడిగిన రోజు తొగాడియాలు, ఇతరులు వీళ్ళకి తెలివచ్చిందని వెనక్కిపోతారు. దళితులు మాలోని మనుషులే, దళితులు మనలోని మనుషులే, మాలా రక్త మాంసాలున్న వాళ్ళే, వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూస్తే పాపం కాదా అని బీసీలు ప్రశ్నించినప్పుడు హిందూయిజం వణికిపోతుంది. హిందూయిజం అగ్రకులాలకు అధికారం, డబ్బు, హోదా తెచ్చిపెట్టే ఒక రాజకీయ సంస్థ. అది ఆధ్యాత్మికత అంటే కుల వ్యవస్థను ఎక్కువ విలువిస్తుంది. ఇప్పుడు గ్రామానికి వస్తున్న గణపతి ఒక పెద్ద ధన సమీకరణ రాజకీయ నాయకుడు. తిలక్ ఈ గణపతిని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీధుల్లోకి తెచ్చారు. గత 50 ఏళ్లుగా ఈ గణపతి వీధి భాగవతం ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడింది. ఇప్పుడు దళితులకు కుల వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తున్నారు కనుక ఈ గణపతి వీధి వీరంగం దళితుల మీదికి ఊచుకొల్పబడుతోంది. అయితే బీసీలు కర్రలు, కత్తులు పట్టుకుని అమాయకులుగా ఉన్నంత కాలమే ఈ గణపతుల బొజ్జ నిండుతుంది. బీసీలు మా పిల్లలు కత్తులు పట్టుకోరు, పుస్తకాలు పట్టుకుంటారు అని చెప్పిన నాడు గ్రామాల్లో అంటరానితనం అంతమవుతుంది. గ్రామ ఐక్యత, శ్రమ, గౌరవం పెరుగుతుంది. చెప్పులు చేసేవాళ్ళు చెడ్డోళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు చెడ్డోళ్ళు, క్షవరం చేసేవాళ్ళు చెడ్డోళ్ళు అనే మహా క్రూరమైనటువంటి ఆలోచన మనుషులు అంటరాని వాళ్ళనే భావన మహాపాపం. చాలా కాలం బీసీలు కూడా బ్రాహ్మణీయ కులాలు అంటరాని వాళ్ళుగానే చూశారు. ఒకప్పుడు బీసీలు ఈనాటికి పెద్ద పెద్ద గుడుల్లో, గర్భగుడుల్లో ప్రవేశించే హక్కు లేదు. అన్ని కులాలకు ఆధ్యాత్మిక సమానత్వం కావాలని అడిగే బదులు దళితుల్లో ఊళ్ళో నుంచి ఊరేగింపు చేయొద్దని కర్రలు, కత్తులు పట్టుకోవడం పూర్తిగా తిరోగమన చర్య. కారంచేడులో దళితుల మీద కమ్మలు దాడి చేశారు. చుండూరులో అటువంటి దాడి రెడ్లు చేశారు. ఇప్పుడు వ్యాపిలిలో బీసీలు అదే దారిలో పయనించారు. ఒక్క నీరుకొండలో బీసీ ఎస్సీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ పదవి దక్కించుకున్నందుకు బీసీ ఎస్సీల ఇళ్లను అక్కడ రెడ్లు, కమ్మలు కలిసి తగలబెట్టారు. వ్యాపిలి సంఘటన చాలా గ్రామాల్లో రూపొందుతున్న బీసీ ఎస్సీల ఐక్యతను దెబ్బతీసేటువంటిది. నిజానికి బీసీ ఎస్సీల ఐక్యత నీరుకొండ మోడల్ కావాలి. అంటరానితనం ప్రతిపాదిక పైన దళితులపై ఎవరు దాడి చేసినా రాజ్యం నిర్దాక్షిణ్యంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. వ్యాపిలిలో నేరస్తులు కూడా కఠిన చర్యలు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లెసన్ నంబర్ 110 బానిస చైతన్యంతో బీసీల దాష్టీకరం. రిపీట్ రీడింగ్ బై నిశాంత్ తారకరామ్. కర్నూలు జిల్లాలో వ్యాపిలిలో బీసీల దళితులపై దాడికి దిగారు. దళితులు కాసేపు అంబేద్కర్ను పక్కకు పెట్టి బొత్త వినాయకుడిని తలకెత్తుకుని ఊరేగాలనుకున్నారు. అంటరాని వాళ్ళు తమ వినాయకుడిని ఊరుకుండా తీసుకుపోతారా, వాళ్ళు ఊరేగుతారా అని బీసీలు కర్రలు, కత్తులు, ఈటలు పట్టుకుని దళితుల మీదకి దాడికి వెళ్లారు. ఈ బీసీలో బొయ్యిలున్నారా, కురుములున్నారా అన్నది సమస్య కాదు, వాళ్ళు బీసీలా కాదా అన్నది సమస్య. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు, అంటే వెనుకబడిన కులాలు. వీళ్ళను వెనుకబడ్డ వాళ్ళుగా ప్రభుత్వం ఎందుకు తెలిసింది? 3000 ఏళ్లు వీళ్ళు కత్తులు, ఈటలు, బరిసెలు తప్ప పుస్తకాలు పట్టి ఎరుగురు కనుక. గొర్రెల్ని కాసిన, నాగల్ని దున్నినా ఈ పనులు గొప్పవని చెప్పుకోగలిగే చదువు వాళ్ళకి లేదు. వ్యాపిలిలో పుస్తకాలు చదవగలిగిన బీసీలు ఎంతమంది ఉన్నారని ఒకసారి లెక్కేసి చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ సంఘటన జరిగిన తెల్లవారి పత్రికల్లో ఫోటోలలో గుట్టలెక్కి పారిపోతున్న దుండగుల్లో పాంటు తొడుక్కున్న వాళ్ళు లేరు, అంతా పంచులు కట్టుకున్న వాళ్ళే. అంటే అట్లని బీసీలు దళితుల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారని కాదు.
ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ వాళ్ళలో ఒక వినాయక విగ్రహం విషయంలోనైనా అంటరానితనాన్ని ఎదిరించాలి అని ఆలోచన పరులు ఉన్నారు. అంటరానితనాన్ని తరిమేయాలని తహతహ వాళ్ళల్లో ప్రారంభమైనది. అంటరానితనంతో మక్కే మాదిగలు వినాయకుడిని పట్టుకుని ఊరేగడం ఏంటి, అది హైందవ ఆచారానికి భంగం కదా అనే పూజారి వర్గం గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నది. దాన్ని ఆపాలి అనేటువంటి రెడ్లు, కమ్మలు, వెలములు గ్రామాల్లో ఉన్నారు. కానీ ఈ కులాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కత్తులు, కర్రలు, బరుసులు పట్టుకుని రంగం మీదకి నిలబడే వారి సంఖ్య తగ్గుతూ ఉన్నది. బ్రాహ్మణుల్లో, కోమట్లలో అటువంటి వారి సంఖ్య అంతరించింది. వాళ్ళు మత మేధావుల్లో మాత్రమే ఉంటారు. ఆ మేధో సంపత్తి అమలు చేసే కత్తుల వేటగాండ్లు ఇప్పటికీ బీసీలే. ఇప్పుడు దేశంలో తొగాడియా, రాష్ట్రంలో మరొక విహెచ్పి పంచ త్రిశూలాలు అందుకుని వాటిని పనిలో పెట్టేది బీసీలే. ఇప్పుడు బీసీలు అగ్రకులాల పక్కన నిలబడితే కుల వ్యవస్థ అంటరానితనం మరో 500 సంవత్సరాలు బతుకుతుంది. వాళ్ళ దళితులతో చేతులు కలిపితే కుల వ్యవస్థ బలహీనపడుతుంది. అయితే ఈ క్రమంలో హిందూయిజం దిశ దశ కూడా మారిపోతుంది. నేను వై ఐఆమ్ ఏ హిందూ అని నేను హిందువునైట్లయితా పుస్తకం రాసినప్పుడు నా బీసీ జీవితం నుంచి, బీసీల పని ప్రక్రియల నుంచి బీసీలో హిందూయిజం ఎందుకు లేదో చూపించాను. ఈ పుస్తకం తెలుగులో వచ్చిన తర్వాత దాదాపు 12,000 కాపీలు అమ్ముడుపోయాయి. ఈ పుస్తకాన్ని ఎక్కువ చదివింది దళితులు, ఆ తర్వాత అగ్రకులాల వారు. బీసీలు ఎంతమంది చదివారు? చాలా తక్కువ మంది. అంటే బీసీలు పుస్తకాలు చదివే మేధావి వర్గంగా ఎదిగే స్థితి చాలా తక్కువ. తమ స్థితి ఏమిటో తాము కనుక్కున్న మేధో సంపత్తి వారిలో ఎదగలేదు. ఏ కులాల్లోనైతే మేధావి వర్గం ఎదగదో అది తాము గొప్పవాళ్ళమనుకునే వారు చెప్పే మాటలు నమ్ముతారు. ఆ గొప్ప వాళ్ళు కించపరిచే వాళ్ళను వీళ్ళు కించపరుస్తారు. తమ మెదడుకు ఆధిపత్యం వహించే వాళ్ళు ఎవరిని కొట్టమంటే వారిని కొడతారు. తమ స్థితి ఏమిటో తమకు తెలియదు. బానిస చైతన్యంలో బతికే వాళ్ళు తమలో పుట్టి విముక్తిదారులకు కూడా తామే చంపుకుంటారు. స్పార్టకస్ బానిస యజమానుల చేతుల్లో ఉన్న బానిసలే చంపారు. భారతదేశంలో బీసీల స్థితి అదే. చదువుకున్న బీసీలలో సైతం రాజకీయ నాయకులు కావాలని, అతి త్వరలో ధనవంతులు కావాలని ఆరాటపడేవారే తప్ప తామొక మేధావి వర్గంగా ఎదగాలి, సమాజంలో విలువల్ని మార్చాలి అని ఆరాటపడేవారు చాలా తక్కువ. పూజారి వర్గం, దళితులు, అంటరాని వారు వీరు వినాయక విగ్రహాలు పెట్టిన, అంబేద్కర్ విగ్రహాన్ని ఆరాధించిన వాళ్ళ మీదకి కర్రలు పట్టుకుని పొండి అంటే బీసీలు పోతారు. దళితులు కూలీలే, బీసీలు కూలీలే. దళితులు కష్టించి పనిచేసేవారే, బీసీలు కష్టించి పనిచేసేవారమే. మాలో మేము ఒకరినొకరం అంటరాని వాళ్ళం ఎలా అవుతాం అని ఆలోచించేవారు గ్రామానికి ఒక్కరు కనిపించిన పరిస్థితి మెరుగవుతుంది. బీసీల చైతన్యంలో మార్పు రాకుండా గ్రామాలు మారవు, అభ్యుదయం జరగదు. ఈనాడు గ్రామాల్లో అతిపెద్ద సామాజిక గుంపులు బీసీలు. వీళ్ళు ఎటు మొగ్గితే అటు రాజకీయం కూడా మొగ్గుతుంది. బీసీలు దళితుల్లో చేతులు కలిపితే గ్రామాధికారమే కాదు, రాజ్యాధికారం కూడా బీసీలదే. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు దక్కుతుంది. ఈ విషయంలో అగ్రకులాలకు బాగా తెలుసు. అందుకే అంటరానితనాన్ని ఆధునీకరించి వాళ్ళు ప్రచారం చేస్తారు. ఆ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు బీసీలను వాడుకుంటారు. అగ్రకుల రాజకీయాల్లో బీసీల కూరలో కరివేపాకులా ఉంటారు, ఉపయోగపడతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్య అంటరానితనం మార్చిపోతే గ్రామ స్థితి, దేశ స్థితి మారుతుంది. కానీ బీసీలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితిలో లేరు. తొగాడియా త్రిశూలాలిస్తే నుదుట త్రిశూలమంతా బొట్టు పెట్టుకుని అటు దళితులను ఇటు ముస్లింలను కొడుస్తారు. దేశంలో తొగాడియాను గాని, రాష్ట్రంలో మరొకరిని గాని మాకు కత్తులొద్దు, కర్రలొద్దు, పుస్తకాలు ఇవ్వండి అని అడిగే చైతన్యం బీసీలలో లేదు. మేము హిందువులమే అయితే మాకు భగవద్గీత ఇవ్వండి, అది ఇంగ్లీషు భాషలో ఇవ్వండి. మీ పిల్లలకు చదువుకున్నట్లు ఇంగ్లీషు నేర్పండి అని అడిగే స్థితి వారిలో లేదు. అమెరికాలో, ఇంగ్లాండ్లో ఉన్న గుళ్ళల్లో మా పిల్లలు ఇంగ్లీషులో మంత్రాలు చదివే పూజారులు అయ్యేట్లు చూడండి అని అడిగిన రోజు తొగాడియాలు ఇతరులు వీళ్ళకి తెలివచ్చిందని వెనకపోతారు. దళితులు మాలోని మనుషులే, మాలా రక్త మాంసాలున్న వాళ్లే. వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తే పాపం కదా అని బీసీలు ప్రశ్నించినప్పుడు హిందూయిజం అడిగిపోతుంది. హిందూయిజం అగ్రకులాలకు అధికారం, డబ్బు, హోదా తెచ్చిపెట్టే ఒక సాధనం, తెచ్చిపెట్టే ఒక రాజకీయ సంస్థ. అది ఆధ్యాత్మికత కంటే కుల వ్యవస్థను ఎక్కువగా నిలువనిస్తుంది. ఇప్పుడు గ్రామానికి వస్తున్న గణపతి ఒక పెద్ద ధన సమీకరణ, రాజకీయ నాయకుడు. తిలక్ ఈ గణపతిని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీధుల్లోకి తెచ్చారు. గత 50 ఏళ్లుగా ఈ గణపతి వీధి భాగవత ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడింది. ఇప్పుడు దళితులు కుల వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తున్నారు కనుక ఈ గణపతి వీధి వీరంగం దళితుల మీదకి ఉస్కల్పబడుతుంది. అయితే బీసీలు కర్రలు, కత్తులు పట్టుకుని అమాయకులుగా ఉన్నంత కాలమే ఈ గణపతుల బొచ్చ నిండుతుంది. బీసీలు మా పిల్లలు కత్తులు పట్టుకోరు, పుస్తకాలు పట్టుకుంటారు అని చెప్పిన గ్రామాల్లో అంటరానితనం అంతమవుతుంది. గ్రామ ఐక్యత, శ్రమ, గౌరవం పెరుగుతుంది. చెప్పులు చేసేవాళ్ళు చెడ్డోళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు చెడ్డోళ్ళు, క్షౌరం చేసేవాళ్ళు చెడ్డోళ్ళు అనే మహా క్రూరమైన ఆలోచన మారుతుంది. మనుషులు అంటరాని వాళ్ళనే భావన మహాపాపం. చాలా కాలం బీసీలు కూడా బ్రాహ్మణీయ కులాలు అంటరాని వాళ్ళుగా చూశారు. బీసీలను కూడా బ్రాహ్మణీయ కులాలు అంటరాని వాళ్ళుగా చూశారు. బీసీలు ఈనాటి పెద్ద పెద్ద గర్భగుడుల్లోని ప్రవేశించే హక్కు ఈనాటికి లేదు. అన్ని కులాలకు ఆధ్యాత్మిక సమానత్వం కావాలని అడిగే బదులు దళితులు ఊళ్ళో నుంచి ఊరేగింపు చేయొద్దని కర్రలు, కత్తులు పట్టుకోవడం పూర్తిగా తిరోగమన చర్య, జరగకూడని పని. కారంచేడులో దళితుల మీద కమ్మలు దాడి చేశారు. చుండూరులో అటువంటి దాడే రెడ్లు చేశారు. ఇప్పుడు వ్యాపిలిలో బీసీలు అదే దారిలో పయనించారు. ఒక్క నీరుకొండలో బీసీ, ఎస్సీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ పదవి దక్కించుకున్నందుకు బీసీ, ఎస్సీల ఇళ్లను ఇక్కడ రెడ్లు, కమ్మలు కలిసి తగులబెట్టారు. వ్యాపిలి సంఘటనలో చాలా గ్రామాల్లో రూపొందుతున్న బీసీ, ఎస్సీల
ఐక్యతను దెబ్బతీసేటువంటి నిజానికి బీసీ ఎస్సీల ఐక్యత నీరుకున్న మోడల్ కావాలి. అంటరానితనం ప్రతిపాదిక పైన దళితులపై ఎదురుదాడి చేసిన రాజ్యం నిర్దాక్షిణ్యంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. వ్యాపిలిలోని నేరస్తులకు కూడా కఠిన చర్యలు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాఖ్యానం కంచె ఐలయ్య, ఆంధ్రజ్యోతి ప్రకటన 23/9/2003. బీసీవాదం ఈ శతాబ్ది బీసీవాదం. రీడింగ్ బై నిశాంత్ తారకరామ్, BVPB, నేషనల్ బీసీ శక్తిమాన్ సంఘ్, పేజ్ నెంబర్ 377. థ్యాంక్ యూ ఫర్ ఆల్ బీసీస్.